శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామ శోభాయాత్ర పేరిట నగరంలో నిర్వహించిన భారీ బైక్ ర్యాలీ విజయవంతమైందని శ్రీరామ ఉత్సవ సమితి అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది పతివడ రామరాజు హర్షం వ్యక్తం చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన శ్రీరామ ఉత్సవ సమితి అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది పతివడ రామరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. గతం కంటే ఎక్కువగా భక్తులు ర్యాలీలో పాల్గొన్నారని, తిలకించడానికి కూడా పెద్ద సంఖ్యలో జనం విచ్చేశారని చెప్పారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. ఉపాధ్యక్షులు రామ్ కుమార్ రామ్దేవ్ మాట్లాడుతూ పుష్కర్ ఘాట్ నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీలో 25,000 బైకులపై 45,000 మందికి పైగా పాల్గొన్నారని, 13.27 కిలోమీటర్ల పొడవున దాదాపు 20 జంక్షన్ల మీదుగా సాగి తిరిగి పుష్కర్ ఘాట్కి ర్యాలీ చేరిందని వివరించారు. 300 మంది వాలంటీర్లు 40 రోజుల పాటు శ్రమించారని, మరో 500 నుంచి 700 మంది మొత్తం మీద 1000 మంది వాలంటీర్లు సేవలు అందించారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఎడ్లపల్లి అయ్యప్ప, కార్యవర్గ సభ్యులు గండేపుడి సురేష్, కర్రి శ్రీనివాస్, కొత్త సత్య దినేష్ లాల్, రమణ, యానపు యేసు తదితరులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆ యాత్ర చూడడానికి, ఆ యాత్రలో పాల్గొన్న భక్తులకి సహాయ సహకారాలు అందించడానికి వచ్చిన గృహిణులు, గృహస్థులు అందరికీ కూడా ఈ మీడియా మిత్రుల ద్వారా మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. ఏదైనా సక్సెస్ అవుతుంది, జనం వస్తారు, కానీ క్రమశిక్షణతో జరగడం అనేది ఒకటే అయితే అటువంటి క్రమశిక్షణ అలవాటు చేయడము, ఎటువంటిదో ఇంతకుముందు జరిగిందనేది ప్రజలకు చెప్పడము, దీనికి ప్రోత్సహించడము మీ మీడియాపై ఆధారపడి ఉంది. 5-6 రోజులు మీ మీడియా చేసిన అనేక విషయాల్ని శ్రీరామ సమితి కృతజ్ఞతపూర్వకంగా ఉంటుంది. అవసరాలున్న ఇవన్నీ తీర్చుకోవడానికి కూడా దగ్గర 1000 మంది దాకా ఆ రోజు వాలంటీర్ చేశారు. ఇంకా దీంతో పాటు మనకి వచ్చిన ఫస్ట్ లెవెల్ నెంబర్స్ ఏంటి అంటే 45,000 పైచులకు మెంబర్స్ అయితే 45,000 పైచులకు మెంబర్స్ అయితే పార్టిసిపేట్ చేశారండి. అంటే దగ్గర 25,000 బైక్స్ వస్తే అంత నెంబర్స్ వస్తాయి మనకి. అంటే ఇది రకరకాల పోలీసుల వర్గాల నుంచి వచ్చింది. 250 మంది పోలీసు బందోబస్తు అన్ని కేంద్రాల్లో కూడా సెంట్రలైజ్ చేయబడింది, అంటే డీసెంట్రలైజ్ చేయబడింది. వీళ్ళతో పాటు ఈ ర్యాలీ మొత్తానికి 13.07 ఇంచుమించుగా అన్నీ కలుపుకుంటే మనకి ఒక 13.5-14 కిలోమీటర్ల జర్నీ జరిగింది. ఈ 14 కిలోమీటర్ల జర్నీలో దగ్గర మనం ముఖ్యంగా 18 నుంచి 20 జంక్షన్లు కవర్ చేసుకుని వచ్చాం. ప్రతి జంక్షన్లోని పోలీసులతో పాటు మన తరపున ఉన్న కార్యకర్తలు వెళ్ళి ముందుగా అక్కడ ఆ ఏరియాని కవర్ చేసుకుని ఆ ట్రాఫిక్ కంట్రోల్ చేయడంలో పోలీసులకి ఏమాత్రం శ్రమ కలిగించకుండా మన పని మనమే చేసుకున్నాము. ఇది ప్రతి సంవత్సరం చేసుకున్నది. పోలీసులు కూడా చెప్పేది ఏంటంటే మీ కార్యకర్తలు ఉన్నప్పుడు మాకు పెద్దగా పని ఉండదని వాళ్ళని భరోసాగా ఉండగలిగే పరిస్థితిలో తీసుకొచ్చాము. అలాగే ఈ కార్యక్రమానికి ఉపయోగించిన వాహనాలు, రకరకాల వాహనాలు, ఈవెన్ బైక్ ర్యాలీ అయినా కూడా చిన్న తిరుపతి నుంచి కళ్యాణ రథం అవ్వచ్చు, లేదంటే అన్నవరం నుంచి కళ్యాణ రథం అవ్వచ్చు, ఒక కళ్యాణ రాముని గురించే రథం అవ్వచ్చు, దాంతోపాటు కొన్ని ఓపెన్ టాప్ ఛత్రపతి శివాజీ రథం అవ్వచ్చు. వీటన్నిటినీ కూడా సాంస్కృతిక ర్యాలీ కింద కన్వర్ట్ చేయడానికి ఈ సంవత్సరం మేము కొద్దిగా మార్పులు చేర్పులు చేయడం జరిగింది. వచ్చే సంవత్సరం నుంచి మరింత సాంస్కృతిక కార్యక్రమాలు ఈ ర్యాలీలో యాడ్ చేయాలి. అంటే బైక్ ర్యాలీ అంటే మొదటి 3 సంవత్సరాలు మన ఉద్దేశం యువతని పార్టిసిపేట్ చేయించడం. బట్ ఈ సంవత్సరం నుంచి మనం అందరినీ, అన్ని రకాల వాళ్ళని పార్టిసిపేట్ చేయాలి అని అంటే పూర్తిగా సాంస్కృతికంగా మార్చాలన్నది ఉద్దేశం మనం. దానికి తగ్గ ప్రయత్నాలన్నీ కూడా ఈ సంవత్సరం టెస్ట్ రన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇయర్కి అది పూర్తి స్థాయిలో మనం ఒక కళ్యాణ రథాలు అవ్వచ్చు, లేదా సాంస్కృతిక కార్యక్రమాలు అవ్వచ్చు కూడా అంది వేలో మనం అరేంజ్ చేసే ఉద్దేశంలో ఉన్నాము.